కూడా చాలాసార్లు మనకు ఆ వార్తలు వింటుంటాం. నేను చెప్పబోయే ఈ దృశ్యాలు కూడా మీకు దిగ్భ్రాంతిని కలిగించవచ్చు. బహుశా స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఎలాంటి ప్రమాదం జరిగిందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ మైలార్దేవుపల్లి పరిధిలోని కాటేదాన్లో ఈ ఘటన జరిగింది. స్కూల్ బస్సు బోల్తా పడింది. బ్రేక్ ఫెయిల్ అవడంతో వెనక్కి వెళ్ళి బస్సు బోల్తా పడింది. డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి బోల్తా పడింది బస్సు. ఆ సమయంలో బస్సులో 30 మంది పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సు అద్దాలు పగలగొట్టి పిల్లల్ని బయటకు తెచ్చారు స్థానికులు. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స అందుతోంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ రకంగా ఉంటుందో నేను చెప్తున్న ఈ వార్త వింటే మీకు ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తే వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. సరిగ్గా అలాంటి ఘటన జరిగింది మైలార్దేవుపల్లిలో. ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు చాలా వేగంగా వెనక్కి వెళ్ళింది. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు. ఓ స్కూల్ బస్సు చాలా హైట్ మీద ఉంది. స్కూల్ బస్సు హైట్ మీదకి తీసుకెళ్ళి ఆపారు. కిందికి హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడంతో సరిగ్గా కిందికి బస్సు అంతే వేగంగా పైకి తీసుకెళ్ళి పెట్టిన తర్వాత కిందికి ప్రాంతానికి అంతే వేగంగా వెనక్కి వచ్చి తిరిగి బోల్తా పడ్డ పరిస్థితి. అక్కడి నుంచి అదుపు తప్పి, అందులో ఆ టైంలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. సరిగ్గా 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారి ఊహించుకోండి. మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్తుంటారు. మనకు కూడా సాధారణంగా ఇలాంటి భయాలే కలుగుతుంటాయి. ఎస్, అలాంటి భయమే ఇక్కడ ఆ తల్లిదండ్రులకు కూడా అలాంటి భయంతో కూడినటువంటి ఆ భయంకరమైనటువంటి ఎక్స్పీరియన్సే ఇక్కడ తల్లిదండ్రులు అనుభవించారు. తమ పిల్లలు ఆ బస్సులో ఉన్నారా, ఆ విజువల్ చూసిన తర్వాత, ఆ దృశ్యం చూసిన తర్వాత, అరే మా పిల్లలు అందులోనే ఉన్నారా, ఇలా జరిగింది ఆ ప్రమాదం అంటూ ఆ దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు చూసి నిజంగా తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లు ఉంటారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం కలగలేదు. కానీ బస్సు కింద పడిన తర్వాత బస్సు అద్దాలు పగలగొట్టి పిల్లల్ని బయటకు తెచ్చారు స్థానికులు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది. బస్సును తీసుకెళ్ళి అలా పైకి పెట్టాడు. కిందికి వాలు ప్రాంతంలో నుండి కిందికి ఒక్కసారిగా పైనుంచి కిందికి హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడంతో అది కిందికి అలా అంతే వేగంతో బస్సు అంతే వేగంతో వచ్చేసింది. కిందికి వచ్చి బోల్తా పడింది. ఆ నేపథ్యంలో అక్కడ 30 మంది ఉన్నారు. బస్సులో 30 మంది పిల్లలు ఉన్నారు. ఎవరికి అదృష్టవశాత్తు ప్రాణాపాయం జరగలేదు. కానీ చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఆ 30 మంది విద్యార్థుల్ని అద్దాలు పగలగొట్టి బయటకు తెచ్చారు. కొంతమందికి తీవ్రంగానే గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఏం జరుగుతుంది? ఆ బస్సు ఆగుతుందా? అంతటి వేగంలో ఆ కిందికి ఒక్కసారిగా బస్సు జారుకుంటూ వెళ్తుంటే ఆగదు. ఓ వ్యక్తి అక్కడ ఆపడానికి ట్రై చేస్తున్నాడు. డ్రైవర్ సీటు దగ్గరికి పైకి ఎక్కి దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయబోతున్నాడు. కానీ ఆగదు. అంత వేగంతో అంత కిందికి బస్సు జారుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా ఆగే పరిస్థితి లేదు. ఆ సమయంలో ఆ పిల్లలు నిజంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కేకలు వేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్గా షాక్ గురవుతుంటారు. సరే, ప్రాణాపాయం తప్పింది, కానీ పిల్లలు ఎంత షాక్ గురై ఉంటారు. స్కూల్కి వెళ్ళాలంటే భయపడతారు, స్కూల్ బస్సు ఎక్కాలంటే భయపడతారు. ఈ దృశ్యాలు చూసిన తర్వాత కూడా తల్లిదండ్రులు స్కూల్ బస్సులో తమ పిల్లల్ని పంపాలంటే ఖచ్చితంగా భయపడే సందర్భం మనకు అనిపిస్తుంది. చూడండి, ఆ కారు గుద్దుకుంది. వెనకాల వెళ్ళి అలా కారు గుద్దుకోవడంతో కారు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. బస్సు పూర్తిగా బోల్తా పడింది. వెంటనే పరుగులు తీసి కొంతమంది అక్కడ అద్దాలు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. ఎంతటి దిగ్భ్రాంతికర దృశ్యం అది నిజంగా. స్కూల్ పిల్లల ప్రాణాలు అసలు కొద్ది ఏమరపాట్లో మరికొద్దిగా ఇంకేదైనా అనుకోని పరిస్థితుల్లో ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరుగుంటే ఏమై ఉండదు? ఎలాంటి వార్త వినేవాళ్ళం. నిజంగా ఇది వింటేనే చూస్తేనే దిగ్భ్రాంతి కొలుపుతోంది. అలాంటి ఘటన సరిగ్గా మైలార్దేవుపల్లిలోని కాటేదాన్లోని ఓ స్కూల్లో జరిగింది. డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 30 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ ప్రమాద సమయంలో ఆ బస్సులో. మరి ఎందుకు డ్రైవర్లు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? తరచూ స్కూల్ బస్సు ప్రమాదాలు చూస్తున్నాం. పాఠశాలలు ప్రారంభం కాగానే ఆర్టీఏ అధికారులు మొక్కుబడిగా ఫిట్నెస్ పరీక్షలు చేస్తారు. మొక్కుబడిగా డ్రైవర్లకు కూడా అర్హత ఉందా లేదా పరీక్షించరు. మనం అధికారులను తప్పుపట్టడానికి కూడా లేదు. తొలుత పాఠశాల యాజమాన్యాలే ఇందుకు బాధ్యత వహించాలి. స్కూల్ మేనేజ్మెంట్లే దీనికి పూర్తి బాధ్యత. తర్వాత ఆర్టీఏ అధికారుల వద్ద. ఇదంతా కూడా స్కూల్ మేనేజ్మెంటు నిర్లక్ష్యము, సరైన వ్యక్తులు
సరైన శిక్షణ పొందిన వ్యక్తులు ఉన్నారా, పర్ఫెక్ట్గా నడిపే డ్రైవర్లు ఉన్నారా అని చూసుకోకుండా చేసేటువంటి తప్పిదాలే, చిన్నపాటి ఏమరపాట్లే ఇదంతా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అరే నేను బ్రేక్ వేయడం మర్చిపోయినా, అరే ఇంత పని జరిగిందా అంటారు. కానీ ఆలోపే అనుకోని ఆపద వస్తే, అనుకోని ప్రమాదం జరిగితే ఇక ఎవరి చేతుల్లో లేదు. ఎస్ రైట్, మా ప్రతినిధి సాగర్ జైన్ అవుతున్నాడు. సాగర్, మైలార్ దేవపల్లిలో కాటేదాన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఎట్లా జరిగింది సాగర్ ఈ ఘటన? రైట్, ఒక్కసారి సాగర్ దగ్గర వెళ్లే ముందు సిఐ ఘటనకు సంబంధించి స్పందించారు, విందాం. మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టీఎన్జిఓస్ కాలనీలోని పయోనీర్ స్కూల్ హై స్కూల్ సంబంధించి స్కూల్ బస్సులో స్టూడెంట్స్ని ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు అది రివర్స్లో వెనుక స్లోప్ ఉండడం వల్ల రోడ్డు అది